హాయ్ మీ అయితే బాగున్నా నేనైతే చాలా బాగున్నా. హాయ్ అండి, మా చిన్న బాబు అయితే మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. ఈ లాగ్ అయితే గురు పౌర్ణమి రోజుదండి. నేను లాగ్స్ అయితే షూట్ చేస్తున్నాను, కానీ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం అయితే అస్సలు సరిపోవట్లేదండి. పిల్లలతో ఇంటి పనులతో సరిపోతుంది. అందువల్లే వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి. ఇంకా ఆ రోజు అయితే ఉదయాన్నే లేచి మామూలుగానే వాకిలి చిమ్మి ముగ్గు అయితే వేసేసాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి, అందుకే యాడ్ చేయట్లేదు. బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ చేస్తున్నాను, అందుకని వేరుశనగ పప్పు వేస్తున్నాను చట్నీకి. ఇంకా కషాయం కూడా పెట్టేశాను. తర్వాత టమాటో చారు చేద్దామని ఇలా టమాటాలను అయితే కట్ చేసి వాటర్లో వేసి ఉడికిస్తున్నాను. కొంచెం టైం ఉన్నప్పుడు నేనైతే ఇలానే టమాటాలను ఉడికించి అయితే చేస్తాను. ఇలా చేస్తే చారు అయితే చాలా టేస్టీగా వస్తాయి. టమాటో చారులో వేయడానికి కొంచెం చింతపండును అయితే నానబెట్టుకున్నాను. ఇంకా పిల్లలు లేచాక కషాయంలో కొంచెం తేనె కలిపి వాళ్ళకిచ్చి నేను కూడా తాగేశాను. నాకు వీలైనంత వరకు రోజు కషాయం పెట్టడానికి ట్రై చేస్తాను. ఎప్పుడైనా లేట్ అయిపోతే మాత్రం పెట్టను. దీన్ని మేము ఇంట్లో అందరం తాగుతామండి. తాగడం వల్ల డైజెషన్ అయితే ఇంప్రూవ్ అవుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉండదు. తర్వాత దోశలోకి చట్నీ చేద్దామని ఇందాక వేయించిన వేరుశనగపప్పు కొంచెము, తినేశనగపప్పు, కొంచెం ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే దాన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బరు, జీలకర్ర, ఉప్పు, కొంచెం చింతపండు వేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాను. మా ఇంట్లో దోశ చేసినప్పుడు కారం అయితే మ్యాండేటరీ అని చెప్పాను కదండి మొన్న ఒక షార్ట్లో, అందుకోసం కారం అయితే చేస్తున్నాను. దానికోసం ఒక 4 ఆనియన్స్ ఇలా ముక్కలుగా కోసుకోండి. ఒక టమోటా, ఒక 4 ఎండుమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి మిక్సీ అయితే పట్టేసుకోండి. ఎర్రకారం అయితే రెడీ అయిపోతుంది. మా నెల్లూరులో ఎర్రకారం అయితే స్పెషల్ అండి. ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో దోశతో పాటు ఎర్రకారం అయితే చేసుకుంటారు. ఇది ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. బయట టిఫిన్ షాప్స్లో కూడా కంపల్సరీ ఎర్రకారం అయితే ఇస్తారు. ఎర్రకారాన్ని ఇంకొక విధంగా కూడా చేస్తారు. నేను ఇంకొకసారి అయితే అది చేసి చూపిస్తాను. మా ఇంట్లో ఇది ఇష్టంగా తింటారని ఇది ఎక్కువ ఇదే చేస్తుంటాను. కారం చట్నీ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా చట్నీలో కొంచెం తిరగమత్త కూడా వేసేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా అందరికీ దోశలు అయితే వేసేస్తున్నాను. ఇది మొన్న రీసెంట్గా తీసుకున్నాను కదండి నాన్ స్టిక్ సెట్, దాంట్లో తవానే దోశలు అయితే చాలా బాగా వస్తున్నాయి. ఇంట్లో ఎప్పుడు దోశ చేసినా కారం దోశ అయితే కంపల్సరీగా వేసుకుంటాము. కారం దోశ వేయడానికి ఇలా ఒక గరిట పిండి తీసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇందాక మనం చేసుకున్న కారాన్ని ఒక స్పూన్ వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకొని దాంట్లోకి నెయ్యిని అయితే వేసుకోండి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నూనె అయినా వేసుకోవచ్చు. మా ఇంట్లో నెయ్యి తింటారు కాబట్టి నెయ్యి కారం దోశ అయితే వేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం దోశ ఎర్రగా కాలాక ఒక వైపుకి అయితే ఫ్లిప్ చేసుకోండి. రెండో వైపుకి అయితే తిప్పి అసలు కాల్చుకోవద్దు, టేస్ట్ అయితే అసలు బాగోదు. ఇలా మడత మీదే రెండు వైపులా ఒక 1 మినిట్ కాల్చుకొని ఇంకా తీసేసుకోండి. కారం దోశ అయితే రెడీ అయిపోయినట్టే, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయి ఇలా కుర్తీ సెట్ అయితే వేసుకున్నాను. ఇదైతే మీషోలో తీసుకున్నానండి, రేయన్ క్లాత్. చాలాసార్లు వాష్ చేశాను. క్లాత్ అయితే చాలా బాగుంది. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ప్రసాదం కోసం పొంగల్ మాత్రమే చేస్తున్నాను, ఎందుకంటే టైం అయితే లేదు, లేట్ అయిపోతుందని. బెల్ల పొంగల్ చేయడం కోసం బియ్యంతో పాటు కొంచెం పెసరపప్పు వేసి కడిగి పెట్టేసుకున్నాను. దాంతోపాటు రైస్ కూడా బియ్యం కడిగి పెట్టుకున్నాను. ఇంకా చారులోకి అయితే కాంబినేషన్గా చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను. అందుకోసం అయితే చిక్కుడుకాయలు ఒలిచి ఇలా కొంచెం సాల్ట్ వేసి 1 విజిల్ అయితే ఉడికిస్తాను కుక్కర్లో. చిక్కుడుకాయలు అయితే ఒక విజిల్ కంటే ఎక్కువ ఉడికించకండి, ఉడికిస్తే మాత్రం పేస్ట్గా అయిపోతాయి. పొంగల్ అయితే నేను కొంచెం వాటర్లోనే ఉడికిస్తాను ఫస్ట్, తర్వాత అయితే కొంచెం ఉడకపట్టాక ఇలా పాలైతే మిక్స్ చేస్తున్నాను. పొంగల్ ఉడికే లోపల నెయ్యిలో ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. పొంగల్ అయితే ఉడుకు పట్టేసింది. తర్వాత నా దగ్గర అయితే బెల్లం పౌడర్ ఉంది, అదే మిక్స్ చేసుకుంటున్నాను. బెల్లం పౌడర్ లేకపోతే బెల్లం అయినా నలగొట్టుకొని వేసుకోవచ్చు. బెల్లం అంతా బాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకోండి. ఇలా బాగా ఉడికిపోతుంది. తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి దించేసుకోవడమే. పొంగల్ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. మనం రెగ్యులర్గా టేస్ట్ చూస్ చేసుకునే కన్నా నైవేద్యం కోసం అసలు రుచే చూడకుండా చేసినవి అయితే చాలా టేస్ట్గా వస్తాయి కదండి. పొంగల్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా దేవుని దగ్గర అయితే పువ్వులు పెట్టుకుంటున్నాను. ఈ బాబా విగ్రహం అయితే షిరిడీలోంచి తెచ్చుకున్నదండి. మొన్న ఈ మధ్య అయితే షిరిడీ వెళ్ళాము మేము మార్చిలో. అప్పుడు ఈ బట్టలు కూడా తీసుకున్నాను, చిన్ని మాల అవి అయితే తీసుకున్నాను బాబా కోసము. ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి మనం గురువులను అయితే బాగా పూజించుకుంటాము. నాకు బాబా అంటే చాలా ఇష్టం అండి. అంతకుముందు అయితే ఎవ్రీ థర్స్డే గుడికి వెళ్ళేదాన్ని. ఇప్పుడైతే ప్రతి గురువారం కుదరట్లేదు, కానీ వీలైనప్పుడల్లా అందరం కలిసి బాబా గుడికి అయితే వెళ్తుంటాము. ఈరోజైతే
దేవుడి పటాలన్నిటికీ నా చేత్తో కట్టిన మల్లెపూలు అయితే పెట్టుకున్నానని నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. దేవుళ్ళు కూడా చాలా కళగా అనిపించారు మల్లెపూలు, రోజా పూలు అన్నిటితో కలిసి. తర్వాత దీపారాధన చేసుకొని గణపతి స్తోత్రము, అలాగే సాయిబాబాకి, దత్తాత్రేయ స్వామికి స్తోత్రాలు చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. స్తోత్రాలని చదవడం కంప్లీట్ అయిపోయాక బెల్ల పొంగల్ని అయితే నైవేద్యంగా పెట్టుకొని తర్వాత హారతి ఇచ్చి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. మేమైతే ఇలాగ పూజ సింపుల్గా కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళలేదండి. చూడండి, మా చిన్న బాబు అయితే ఇల్లంతా బొమ్మలు పరిచి పెట్టేశాడు. అది ట్రైన్ అంట, ఇది గేట్ అంట, ఏదైతే చెప్తున్నాడు. పిల్లలు ఇంట్లో ఉంటే ఇంతే కదా, డబల్ వర్క్ చేయాల్సి వస్తుంది. పూజ కంప్లీట్ అయిపోయాక ఒక స్టవ్ మీద టమోటా చారు, అలాగే ఒక స్టవ్ మీద చిక్కుడుకాయలు అయితే ఫ్రైకి పెట్టేశాను. ఫైనల్గా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. మా పిల్లలకు పెట్టేసి మేము కూడా భోజనం చేసాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.